వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి విరిగిన పాలతో స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం 1 లీటర్ పాలలో నిమ్మకాయ రసం పిండేసి పాలనైతే ఇలా విరగొట్టేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు ఈ విరిగిన పాలని మొత్తం వడగట్టేసి ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 కప్ కొబ్బరి ముక్కలు తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక ఈ విరిగిన మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇదంతా దగ్గర పడే వరకు, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకుంటూ బాగా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్నాక కొంచెం వేగాక దాంట్లోకి ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. దీంట్లోకి అయితే షుగరు, కొబ్బరి ఈ 3 సేమ్ క్వాంటిటీ ఉన్నాయండి. ఇప్పుడు 3/4 కప్పు షుగర్ వేసుకుంటున్నాను, కొబ్బరి కూడా 3/4 కప్పు తీసుకున్నాను. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం వేగాక దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, షుగర్ వేసుకొని ఆల్రెడీ కొంచెం కొబ్బరి స్వీట్నెస్ని బట్టి వేసుకోండి. షుగర్ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా రెడీ అయ్యాక దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ప్లేట్లోకి వేసేసుకుందాం. చూడండి, నేనైతే జీడిపప్పు, బాదం పప్పు కూడా వేయించుకొని వేసుకున్నాను. వీడియో అయితే స్కిప్ అయింది. వేయించుకొని దాంట్లో కలిపేసుకోవటమే. ఇలా కాకుండా ప్లేట్లో వేసుకొని బర్ఫీ టైప్లో కూడా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, బాయ్ బాయ్.